ఇరాన్ వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం నిల్వలు. ఇరాన్ వద్ద ఇప్పటికే 11 అణుబాంబులకు సరిపడా యురేనియం నిల్వలు ఉన్నాయని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్తో జరిగిన చర్చల సహాయం ఆ దేశానికి చెందిన అధికారుల బృందం గర్వంగా ఈ విషయాన్ని తెలిపిందన్నారు. అణు కార్యక్రమాలను ఆపే విషయంలో ఇరాన్తో చర్చలు జరపడానికి తనను జారెడ్ కుష్నోర్ను ట్రంప్ పంపారని విట్కాఫ్ తెలిపారు. అధ్యక్షుడు ఆదేశానుసారం ఇరాన్తో న్యాయపరమైన ఒప్పందం చేసుకోవడానికి తాము అనేక సార్లు ప్రయత్నించామన్నారు. అయినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమాలను ఆపడం అసాధ్యమని తేలడంతో దాడులు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 60% శుద్ధి చేసిన 460 కిలోల యురేనియం నిల్వలను తమ దగ్గర ఉన్నాయని ఇరాన్ ప్రతినిధులు తెలిపారని స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. తాము బాంబులు తయారు చేయడాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. అప్పటి విషయాలను గుర్తు చేసుకొని అప్పటి విషయాలను మీడియాకు వెల్లడించారు. అయితే ఇరాన్ తయారు చేసే అణ్వాయుధాలతో అగ్రరాజ్యానికి ముప్పు ఉండడంతో వాటిని ఎలాగైనా అడ్డుకుంటామని తాము కూడా స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆ దేశం నిల్వ చేసిన యురేనియంతో కేవలం 10 రోజుల్లోనే బాంబులు తయారు చేసే అవకాశం ఉందన్నారు. కానీ వాటిని తయారు చేయడానికి కావాల్సిన సౌకర్యాలు గత ఏడాది అమెరికా చేపట్టిన దాడుల్లో ధ్వంసమైనట్లు అధికారి వెల్లడించారు.